ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. సీనియర్ దళిత నాయకుని రేపు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటనగా, ఇప్పుడున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర వెహికల్స్ పోయి రైలింగ్ అంతా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయినందువల్ల ఆడ చూసేటోళ్ళు కూడా మంచిగా కనిపిస్తలేదు. కాబట్టి కుల సంఘాలు, ప్రజాసమాఖ్యవాదులకు, ప్రజాసంఘ నాయకులకు అందరితో రేపు మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఆ మీటింగ్ ఉద్దేశం ఏమనగంటే, దాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా చేయాలి, దాని మీద చర్చ ఉంటుంది. కాబట్టి అన్ని కుల సంఘాలకు మాకొక అవకాశం ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నాము. ఒక దాతదార కార్యక్రమం, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఒక దాతను కేటాయించుకున్నాము. అతనే చేపిస్తానని చెప్పిండు. కాబట్టి ఎవరన్నా వేరే వాళ్ళు వేరే ఉద్దేశంతో చేయొచ్చు, అది మనకు అవసరం లేదు. కాబట్టి మన అంతా అంబేద్కర్ను యథాస్థానంలో పెట్టి అక్కడనే చుట్టుముట్టు రైలింగ్ 3 ఫీట్లు గోడ కట్టి దాని మీద రైలింగ్ పెట్టి, అదేవిధంగా మెట్లు ఏర్పాటు చేసి, మరియు అంబేద్కర్ విగ్రహం దిమ్మెను 3 ఫీట్లు పైకెత్తి ఆ బొమ్మను ఆ విధంగా పెట్టాలని, ఇప్పుడు జగజీవన్ రామ్ బొమ్మ ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టాలని ఒక ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి రేపు అందరూ ఎంఆర్పిఎస్ సంఘాలు ఎన్నున్నా, దళిత సంఘాలు ఎన్నున్నా, ప్రజా సంఘాలు ఎన్నున్నా, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రజాస్వామికవాదులకు కూడా పేరు పేరున మేము పిలుపునిస్తున్నాం. రేపు కళాభవన్కు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాభవన్కు 11 గంటలకు రాగలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.